ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. హరే కృష్ణ. అందరికీ బాగా వినిపిస్తుందండి? ఓకే, థ్యాంక్ యూ. సో పోయిన వారము మనము అంటే లాస్ట్ వారం వనభోజనంలో ఉన్నాము. దానికి ముందు మనము భగవంతుని నానా అవతారాల గురించి తెలుసు. 6 ప్రశ్నలు శౌనక ఋషులు నైమిషారణ్యంలో సూత గోస్వామిని అడిగారు. ఏంటది 6 ప్రశ్నలు? సమస్త జనులకు శ్రేయస్సు కలిగించేది హరే కృష్ణ ప్రభు. సమస్త జనులకు శ్రేయస్సు కలిగించేది ఏది? ఏం ఆన్సర్ దానికి? భాగవతం. భాగవతం. భగవంతుని భక్తి. భగవంతుని భక్తి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. అన్ని శాస్త్రాల కన్నా ముఖ్యమైన శాస్త్రం. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఏంటి? హరే కృష్ణ ప్రభు. ఆత్మకి తృప్తిని కలిగించే ధార్మిక శాస్త్రాల సారం ఏంటి? ధార్మిక శాస్త్రాల సారం అది కూడా భక్తియే. భగవంతుని భక్తి సేవ. ఓకే, నెక్స్ట్. హరే కృష్ణ. చెప్పండి. కృష్ణ భగవానుడు భూమి మీద జన్మించడానికి కారణం దేవకి గర్భంలో. ఏంటది కారణము? మనందరి కోసం ప్రభు. మనందరి కోసం. కరెక్ట్. మనందరి కోసం మనందరినీ కూడా ఈ భవబంధనాల నుంచి విముక్తి కలిగించడానికి భగవంతుడు అవతరించాడు. పరిత్రాణాయ సాధునాం, భక్తుల్ని రక్షించడానికి, దుష్టుల్ని శిక్షించడానికి అవతరించాడు. బ్రహ్మదేవుని కోరిక కోసము అలా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. భగవంతుడు ఎలాంటి కార్యాలు నిర్వహిస్తారు? ఎలాంటి కార్యాలు నిర్వహిస్తాడు? ఈ సృష్టికి ఎటువంటి కార్యాలు నిర్వహిస్తాడు? దాంట్లో మనం విన్నాము. మొదటికి శ్రీకృష్ణుడు మహావిష్ణువుగా అవతరించి, మహావిష్ణు ఆయన రూపం నుంచి ఒక్కొక్క విశ్వం బయటకు వస్తుంది. ప్రతి ఒక్క విశ్వంలో మహావిష్ణు గర్భోదకశాయి విష్ణుగా ప్రవేశించి, అదే గర్భోదకశాయి విష్ణు ప్రతి ఒక్క లోకంలో క్షీరోదకశాయి విష్ణు లేదా పరమాత్మునిగా ఆయన అవతరించి మన సృష్టిని మొదలు పెడతాం. గర్భోదకశాయి విష్ణు ఒక నాభి నుంచి కమలం, ఆ కమలంలో బ్రహ్మదేవుడు, ఆయన మొదటి జీవుడు, మొత్త సృష్టికర్త ఆ బ్రహ్మదేవుడు. కానీ బ్రహ్మదేవుని కన్నా ముందు మహావిష్ణువు. బ్రహ్మదేవునికి మూల పదార్థాలు సృష్టించడానికి తయారు చేసింది అది మహావిష్ణు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. భగవంతుడు తర్వాత ధర్మం ఎవరిని ఆశ్రయించింది? భగవంతుని విభిన్న అవతారాలు ఏమిటి? భగవంతుని విభిన్న అవతారాలు ఏవి? ఓకే, ఈ రోజు ఫస్ట్ మాతాజీ ఒకరు చెప్పారు కదా, ఈ రోజు మనం డిస్కస్ చేసేది భగవంతుడు తన ధామానికి వెళ్ళిపోయిన తర్వాత ధర్మము కూడా ఆయనతో పాటు వెళ్ళిపోయింది. సో ధర్మం ఎక్కడ శరణం పొందింది? ప్రజలందరూ ధర్మం కోసం ఎక్కడికి వెళ్ళాలి అని ప్రశ్న. దానికి సమాధానం ఈరోజు. సో పోయిన వారము మనము 22 అవతారాల గురించి మనం విన్నాం.
ఎవరైనా లిస్ట్ చేయగలరా ఏ అవతారాల గురించి మనం మాట్లాడుకున్నామో? ఫస్ట్ మహావిష్ణు, హరే కృష్ణ ప్రభు. కషాయ విష్ణు, క్షీరోదక సాయ విష్ణు, విష్ణు, గర్భోదక సాయి విష్ణు, తర్వాత లీలావతారాలు, మీనావతారం, గుణావతారాలు, కూర్మావతారం, మన్వంతర అవతారాలు, యుగావతారాలు, యుగావతారం, అవతారాలు. వెరీ నైస్. సరగా 22 అవతారాల గురించి మనం విన్నాం. ఈ 22 లిస్ట్ అవతారాలు, కానీ టోటల్ క్లాసిఫికేషన్ 6 రకాల అవతారాలు. యుగావతార, లీలావతార, గుణావతార, మన్వంతర అవతార, శక్త్యావేశ అవతార, అండ్ ఇంకొకటి గుణావతార. ఇలాగా 6 రకాల అవతారాలు. వీటన్నిటి గురించి మనం విన్నప్పుడు చివరికి వ్యాస మహర్షులు ఏం చెప్పారంటే, ఏతేచ కళాపుంసాం కృష్ణస్తు భగవాన్ స్వయం ఇంద్రారి వ్యాకులం లోకం హృదయంతి యుగే యుగే. వ్యాస మహర్షులు ఏమన్నారంటే, ఈ యొక్క పద్యం చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఈ యొక్క శ్లోకము భాగవతంలో శ్రీకృష్ణుడే దేవాది దేవుడని నిరూపిస్తుంది. ఏతేచ ఏతే చాంస కళాపుంస, ఏతే చాంస, ఇంతవరకు చెప్పిన లిస్టు 22 లిస్టులన్నీ కూడా కళాహ పుంస, అంశ కళ. అంశ అంటే భగవంతుని అవతారం, వాటికి ఆ అవతారానికి ఇంకొక అవతారం. ఇప్పుడు మహావిష్ణుకు అవతారం గర్భోదక సాయ విష్ణు, గర్భోదక సాయ విష్ణుకు అవతారం క్షీరోదక సాయ విష్ణు. అలాగా అవతారాలకు అవతారాలు ఇవన్నీ లిస్టు. అని కృష్ణస్తు భగవాన్ స్వయం. ఎందుకంటే 22 అవతారాలలో శ్రీకృష్ణుడిని కూడా లిస్టులో వేశారు. సో మనం ఎంత అనుకోవచ్చు, కృష్ణుడు కూడా మామూలు అవతారాలే. కాదు, కృష్ణస్తు భగవాన్ స్వయం. కృష్ణుడు స్వయం భగవాన్, ఆది పురుషుడు. ఈ పదం, ఈ యొక్క వర్డ్, ఈ స్టేట్మెంట్ వేద గ్రంథాల్లో అత్యంత ప్రముఖమైనది. శ్రీకృష్ణుడు అన్ని అవతారాలకి మూలం వ్యాస మహర్షులే చెప్తున్నారు అనే దానికి ఇది ఒక ప్రమాణం. కృష్ణస్తు భగవాన్ స్వయం. సో అవతార అంటే, అవతరణ అంటే ఒక పై లెవెల్ నుంచి కింద లెవెల్కి దిగి వచ్చిన భగవంతుడు ఆయన స్వధామంలో, భూలోకంలో, కృష్ణలోకంలో లేదా వైకుంఠ ధామంలో ఆయన నివసిస్తున్నాడు. ఆయన ఆ పరలోకం నుంచి మన ఇహలోకం, మన ఈ భూలోకానికి, మర్త్యలోకానికి ఆయన దిగి వస్తాడు. అలాగా 22 అవతారాలు. ఇది ఓన్లీ తక్కువే. అవతారాహి అసంఖ్యేహ, అసంఖ్యమైన. సముద్రం తీరంలో నించుకొని మనం ఎన్ని అలలున్నాయి మనం లెక్క వేస్తే అసంఖ్యం అంటాం. అన్ని అసంఖ్యమైన అవతారాల్లో 22 మనం డిస్కస్ చేసాం. సో ఈ అవతారాలన్నిటి కూడా ఒక్కొక్క అవతారము వారు అవతరిస్తున్నారు. అవన్నీ మనం లాస్ట్ టైం మనం తెలుసుకున్నాం. ఉదాహరణంగా నరసింహస్వామి, అలాగే పరశురామ, వారి క్రూరత్వంతో, పౌరుషంతో శత్రువులందరినీ సంహరించారు. దుష్ట క్షత్రువులందరినీ సంహరించారు. అదొక విశేషమైన లీల ఆ 2 అవతారాలకి సంబంధించి. ఇంకొక ఉదాహరణము నారదముని, అలాగే కపిలముని. వీరిద్దరూ కూడా భగవంతుని తత్వాన్ని తెలుసుకోవటానికి, అద్భుతమైన జ్ఞానాన్ని ఇవ్వటానికి వారు అవతరించారు. తర్వాత బుద్ధుడు ఆయన అవతరించింది ప్రజలందరిలో నమ్మకాన్ని, భగవంతుని నమ్మకాన్ని కలిగించడానికి. భగవంతుడు అంటే బుద్ధుడి మీద నమ్మకాన్ని కలిగించడానికి ఆయన అవతరించాడు. అసలుగా నానా రకాల అవతారాలు ప్రత్యేకమైన
ఒక మిషన్ కోసము వారందరూ అవతరిస్తున్నారు. మనం అనుకోకూడదు దట్ శ్రీకృష్ణుడు దేవాది దేవుడు సరే, మత్స్యావతారము అదంత పవర్ఫుల్ కాదు, కూర్మావతారం అదంత పవర్ఫుల్ కాదు. లేదు, ఆచార్యులు చెప్తారు అన్ని అవతారాలు సమానమే. యాక్చువల్లీ బ్రహ్మదేవుడు ఒక ఉదాహరణ చెప్తాడు, దీపాచిరేవహి దశాంతరం అభ్యుపేత్య దీపాయతే వివృత హేతు. ఒక దీపం మనం వెలిగించి మొదటి దీపం నుంచి ఇంకొక 100 దీపాలు మనం వెలిగించగలుగుతాం. రీసెంట్లీ 1,00,000 దీపోత్సవం చేశాం. ఒక దీపంతో 1,00,000 దీపాలు మనం వెలిగించాం. ప్రతి దీపము, ఈ 1,00,000 దీపాలు కూడా ప్రతి దీపము సమానంగానే వెలుగుతాము, సమాన శక్తితో వెలుగుతాము. ఒకటి తక్కువ, ఒకటి ఎక్కువ. మొదటిది ఎక్కువ, దాని తర్వాతది కొంచెం తక్కువ, దాని తర్వాత కొంచెం తక్కువ కాదు. అన్ని కూడా సమానంగా దీపం వెలుగుతుంది. అలాగా భగవంతుని అవతారాలన్నీ కూడా సమానము, శక్తి సమానం. మరి మత్స్యావతారంలో, కూర్మావతారంలో లేదా వామనావతారంలో అటువంటి శ్రీకృష్ణుని లాగా లీలలు మనం ఎందుకు చూడలేకపోతున్నాము? శిల ప్రభుపాద వారు ఒక ఎగ్జాంపుల్ చెప్తారు. ఎలాగంటే మన ఇంట్లో బల్బ్ ఉంటుంది, కొందరి దగ్గర 50 వాట్ బల్బ్ ఉంటుంది, కొందరి దగ్గర 100 వాట్ బల్బ్ ఉంటుంది, కొందరి దగ్గర 1000 వాట్ బల్బ్ ఉంటుంది. యాక్చువల్లీ బల్బులో 50 వాట్ బల్బు ఇచ్చిన వెలుతురు, దానితో మనము సబ్స్టేషన్ ఎలక్ట్రిక్ పవర్ తక్కువ ఉంది మనం వాళ్ళు అనుకోకూడదు. యాక్చువల్లీ సబ్స్టేషన్ లో దాంట్లో ఉన్న పవర్ గాన దీంట్లో వస్తే ఈ బల్బు పేలిపోతుంది. కానీ ఈ బల్బు తయారు చేసింది దేనికోసము? 50 వాట్స్ కోసం తయారు చేసింది. అలాగనే శ్రీకృష్ణుని శక్తి సమానంగా అన్ని అవతారాల్లో ఉన్నాయి, ఏది తక్కువ లేదు. కానీ ఒక్కొక్క అవతారంలో విశేషమైన లీల రచించడానికి ఆ విశేషమైన శక్తులతో మాత్రమే వారు ప్రదర్శిస్తారు. ఓకే, అందుకనే అవతారాలలో మనము డిఫరెన్స్ చూపించుకుంది. రాములు వారు గొప్ప, వామన దేవుడు అంత గొప్ప కాదు అని కొందరు ఫైట్ చేస్తుంటారు మన ఇండియాలో. ఎస్పెషలీ ఇండియాలో చాలా ఫైటింగ్ ఉంటుంది. అని ఆచార్యులు చెప్తున్నారు అది కరెక్ట్ కాదు. సమాన శక్తి అన్ని అవతారాలు కూడా. కానీ కృష్ణునికి ప్రత్యేకత ఏంటంటే ఈ 1,00,000 దీపాలలో మొదటి దీపం అది శ్రీకృష్ణ, మూల అవతారం అది శ్రీకృష్ణ. అందుకనే శ్రీకృష్ణుని లీలల్లో మీరు కనుక చూసారంటే మిగతా ఏ అవతారాలలో ఏవి లీలలు చేశారో అవన్నీ కూడా శ్రీకృష్ణుని లీలల్లో మనకు కనిపిస్తాయి, అవతారంలో మనకు కనిపిస్తాయి. అంతేకాకుండా శ్రీకృష్ణుని అవతారంలో ఇంకొక విశేషమైన లీల ఉంది, చాలా ఆకట్టుకునే ఒక లీల. అది కృష్ణుడు వారి గోపికలతో రచించిన లీలలు. ప్రత్యేకంగా విశేషంగా శ్రీకృష్ణునికి సంబంధించిన మాత్రమే. దాన్ని మనము సామాన్యంగా మన భౌతిక లోకంలో మనం లవ్ అఫైర్ అనుకుంటాం, అటువంటిది కాదది. అది ఉత్కృష్టమైన భక్తి సేవ, భక్తి లీల. అది శ్రీకృష్ణుడు తన లీలలో, తన అవతారంలో మాత్రమే చూపించాడు. ఎందుకంటే ఆయన ఆది పురుష, మూల పురుషుడు కాబట్టి. అవతారం లేదు, మూల పురుషుడు కాబట్టి. ఆచార్యులు ఏం చెప్తారంటే భగవంతునిలో 66 గుణాలు ఉన్నాయి. 64 క్వాలిటీస్ సంపూర్ణంగా 100% భగవంతుడిలో కనిపిస్తుంది. ఆ 100% కనిపించే గుణాలు ఓన్లీ శ్రీకృష్ణుడు మాత్రం. శ్రీకృష్ణుని నానా అవతారాలు ఏవేవైతే ఉన్నారో ఆ అవతారాలలో ఈ గుణాలు 93% మాత్రమే మిగతా అంశము కళా అవతారాల్లో కనిపిస్తాయి. 100% శ్రీకృష్ణ, 93% మిగతా అవతారాల్లో కనిపిస్తాయి. ఇవన్నీ శాస్త్రాల్లో ఆచార్యులు వాళ్ళు స్టడీ చేసి
వాళ్ళు రాసిన గ్రంథాల్లో ఉన్నాయి ఇవన్నీ. మనం ఏది కొత్తగా సృష్టి చేసింది కాదు. శివతత్వంలో ఒకటి శ్రీకృష్ణుడు, నెక్స్ట్ విష్ణుతత్వం. శ్రీకృష్ణుల్లో 100% అన్ని గుణాలు ఉన్నాయి, 93% విష్ణులో ఉన్నాయి, 83%, 84% అంటే 84% గుణాలు అవి శివతత్వంలో మనకు కనిపిస్తాయి. యాక్చువల్లీ శివుడు కూడా విష్ణు రూపమే. సో కొందరు శివ విష్ణు గొడవ చేసుకుంటుంటారు. యాక్చువల్లీ గొడవ అవసరం లేదు. శివుడిని పూజిస్తే విష్ణుని పూజించినట్టే, విష్ణుని పూజిస్తే శివుని పూజించినట్టే. అఫ్ కోర్స్ 2 రకాల శివుడు ఉన్నారు, అది నేను నెక్స్ట్ 3వ స్కందంలో నేను చెప్తాను డీటెయిల్స్. కానీ సామాన్యంగా శివుడు విష్ణులో 93% గుణాలు ఉంటే శివలో 84%. సామాన్య జీవులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క గుణాలన్నీ కూడా చిన్నగా కొంత పర్సెంట్ ఉంటుంది. హైయెస్ట్ పర్సంటేజ్ ఒక సామాన్య జీవులు పొందగలిగేది 78%. 78% వరకు అది బ్రహ్మదేవుడు మాత్రమే. ఎవరైతే 78% గుణాలు పొందుతారో వారు స్వర్గలోకము లేదా బ్రహ్మలోకం నివసించడానికి వారు అర్హులవుతారు. ఎప్పుడైతే మన మనసు పరిశుద్ధం అవుతుందో ఈ 64 రకాల గుణాలు మనలో కూడా ఉద్భవిస్తాయి అన్నమాట. అవన్నీ గుణాలు ప్రతి ఒక్క ఆత్మలో ఉంది. ఎంతవరకు ఉంది? 78% వరకు. కానీ ఇప్పుడు 78 లేదు మన దగ్గర. ఎందుకంటే ఆ కల్మషాల్లో పాపభరితమైన జీవితంలో ఈ బంధనంలో చిక్కునుకున్నాం కాబట్టి ఆ 78% కనిపించకూడదు. మనం చేస్తున్న జపం, మనం చేస్తున్న తపస్య, మనం చేస్తున్న భక్తి వల్ల నిదానంగా 78% గుణాలు బయటకు వస్తాయి. అప్పుడు సాక్షాత్తుగా మనం భగవంతుని సాంగత్యం పొందవచ్చు. సో చూడండి ఎంత సైంటిఫిక్ గా వైజ్ఞానికంగా ఆచార్యులు ఇవన్నీ వివరించారు. శ్రీకృష్ణుడిలో 100% ఆ గుణాలు ఉన్నాయి కాబట్టి శ్రీకృష్ణుడు ఆది పురుషుడు, ఆది దేవుడు, అన్ని అవతారాలకి యాక్చువల్లీ ఇందాక నేను చెప్పింది 64 గుణాలు 100%, 93% విష్ణు, 64 శ్రీకృష్ణుడు, 93% అంటే 60 గుణాలు. సో కృష్ణుడిలో 4 విశేషమైన గుణాలు ఉన్నాయి. అవి నెక్స్ట్ టైం డీటెయిల్ గా నేను నెక్స్ట్ ఆ 4 గుణాలు ఏంటి శ్రీకృష్ణుల్లో, దేనితో ఆయనను పూర్ణావతారం అని కూడా చెప్తారు. ఆయనలో ఆయన అవతారంలో ఏ ఒక్క లోపం లేదు. అన్ని 64 గుణాలు ఆయన. అందుకనే హరే కృష్ణ మూమెంట్ లేదా ఇస్కాన్ సంస్థలో శ్రీకృష్ణుడే దేవాది దేవుడు అని చెప్పడానికి ఆచారుల ప్రమాణం ఉంది, గురువుల ప్రమాణం ఉంది, వేద గ్రంథాల ప్రమాణం ఉంది. వ్యాస మహర్షులు స్వయంగా శ్రీకృష్ణస్తు భగవాన్ స్వయం అని చెప్పారు. సో కొందరు అంటారనమాట, ఇస్కాన్ లో ఓన్లీ కృష్ణుడే చెప్తాడు, కృష్ణుడు గురించే చెప్తారు. అది వాళ్ళు అది శాస్త్రోక్తంగా ప్రమాణంగా మనం పాటిస్తున్నాం. నెక్స్ట్ ఇప్పుడు ఈ 22 అవతారాల గురించి మనం తెలుసుకున్నాం. ఇవన్నీ వివరించిన తర్వాత వ్యాస మహర్షులు కృష్ణుడే దేవాది దేవుడని ఘోషించిన తర్వాత ఆయన చెప్తారు, జన్మ గుహ్యం భగవతో య ఏతత్ ప్రయతో నరః సాయం ప్రాతర్గృణన్య దుఃఖ గ్రామాత్ విముచ్యతే. ఆయన చెప్తున్నారు, ఈ భగవంతుని లీలలు లేదా ఈ అధ్యాయాన్ని ప్రతిరోజు గాన ఎవరైతే తెల్లవారి సాయంత్రం ప్రాతః గృణన్ భక్తితో ఎవరైతే పఠిస్తారో సాయం ప్రాతర్ గృణన్ భక్త్యా దుఃఖ గ్రామాత్ విముచ్యతే. అతను జీవిస్తుండగా దుఃఖాన్ని నుంచి తను విముక్తి పొందగలుగుతాడు.
సో విముక్తి పొందడానికి ఒక మార్గం ఇక్కడ వ్యాస మహర్షులు మనకి ఇస్తున్నాడు. ఏంటది? జన్మ గుహ్యం భగవతో, భగవంతుని జన్మ రహస్యాన్ని మనం తెలుసుకుంటే య ఏతత్ ప్రయతో నరః, మనము అలా మనం పఠించాలి. భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్తున్నారు, జన్మ కర్మ చమే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మానైతి. ఎవరైతే నా జన్మ నా కర్మ దివ్యమని తెలుసుకుంటారో, వాటి గురించి ఆ రహస్యాన్ని ఎవరైతే తెలుసుకుంటారో వారు మరొక్క జన్మ లేదు. భగవద్గీతలో కూడా అదే శ్రీకృష్ణుడు. అని ఈ జన్మ గుహ్య రహస్యం, గుహ్య భగవతో వాటిని మనం తెలుసుకోవాలంటే అది సులభం కాదు, గుహ్యం కదా, కాన్ఫిడెన్షియల్. భక్తితో మాత్రమే తెలుసుకోగలం. రేపటి నుంచి నేను బుక్స్ అన్ని చదివేస్తాను ప్రభు, చదివితే ఒక ఫ్యాక్టరే. చదువుతో పాటు భక్తి సేవ కూడా చేయాలి. సో నెక్స్ట్ వ్యాస మహర్షులు ఆయన చెప్తారు, ఈ కొన్ని శ్లోకాల్లో వ్యాస మహర్షులు ఏం చెప్తున్నారంటే, భగవంతునికి ఇంకా రెండు అంశాలు ఉన్నాయి. ఒకటి విరాట రూపం, ఇంకోటి నిరాకార బ్రహ్మ. విరాట రూపం అంటే కొన్ని వీడియోలో మనం చూస్తుంటాము, సనాతన ధర్మాన్ని పొగుడుతారు. ఎందుకంటే సనాతన ధర్మాల్లో ఈ విశ్వాన్ని మనం పూజిస్తాం. ఈ విశ్వంలో ఉన్న అనేక అంశాలను మనం పూజిస్తున్నాం. కొందరు చెట్లను పూజిస్తారు, కొందరు కొండల్ని పూజిస్తున్నారు, జలాల్ని పూజిస్తారు, మేఘాల్ని పూజిస్తారు. ఇవన్నీ కూడా భగవంతుని విశ్వంలో ఒక అంశం కాబట్టి ఆ విశ్వాన్ని భగవంతుని రూపం ఇచ్చి విరాట రూపం. అర్జునుడు చూశాడు ఆ విశ్వరూపాన్ని పూజిస్తాడు. కానీ వ్యాస మహర్షులు అంటారు, ఆ విశ్వరూపాన్ని పూజించడం అది ఉత్తమమైన ఆరాధన కాదు. ఉత్తమమైన ఆరాధన సాక్షాత్ శ్రీకృష్ణ సచ్చిదానంద పురుషుణ్ణి మనం పూజించడం. ఎందుకంటే విరాట రూపం అనేది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిష్కించన భక్తదాస్ నన్ను ఎవరైనా చూడడానికి వచ్చారనుకోండి, వారు నా చేతిని చూసి నేను ప్రభుని చూశానని వెళ్ళిపోయారనుకోండి, వారు నన్ను చూడలేదు. యాక్చువల్లీ నన్ను చూడాలంటే నా పూర్తి శరీరం నన్ను చూడాలి, ఓన్లీ చెయ్యి. సో అలాగా మనం ఈ వృక్షము, మేఘాలు, జలము, కొండలు ఇవన్నీ కూడా భగవంతుని ఒక భాగమే. ఆ చిన్న భాగాన్ని మనం పూజిస్తే భగవంతుని పూజించినట్టు కాదు. ఒరిజినల్ భగవాన్ శ్రీకృష్ణుడు సచ్చిదానంద మూర్తి, ఆ మూర్తి, ఆ స్వరూపం అది వేరు. అందుకనే విరాట రూప ఆరాధన అంత గొప్పది కాదు. అర్జునుడు ఏ విశ్వరూపాన్ని చూశారో అది చూడడం అంత గొప్పది కాదు. అది ఆ భగవద్గీతలో అర్జునుడే చెప్తున్నాడు. మళ్ళీ ఇంకొక భగవంతుని అంశం ఉంది, అది నిరాకార బ్రహ్మ. ఇంకొందరు ఏం చెప్తారు, భగవంతునికి ఆకారం లేదు, ఆయన నిరాకార, నిర్గుణం అలా చెప్తారు. కానీ ఆ నిర్గుణం కూడా భగవంతుని ఒక అంశమే, శ్రీకృష్ణుని ఒక అంశమే. ఈ భగవంతుడు సంపూర్ణ భగవంతుడు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను ఇక్కడ ఈ రూమ్ లో కూర్చున్నా, పక్క రూమ్ లో నాకు తెలిసిన నేను అప్పగించిన ఎంప్లాయీస్ పని చేసేవాళ్ళు, వారు నేను చెప్పినట్టుగా పని చేస్తున్నారు. అంటే ఏంటి అర్థము, నా శక్తులన్నీ కూడా పక్క రూమ్ లో ఉన్నాయి. సో ఎవరైనా నన్ను కలవడానికి వచ్చిన వాడు పక్క రూమ్ లోకి వచ్చేసి ఇదంతా బాగా జరుగుతాన్ని నిష్కించడం కలిసానని వెళ్ళిపోయాడు అనుకోండి, అది అతను నన్ను కలవలేదు, అతను నా ఒక శక్తిని చూసి వెళ్ళిపోయాడు అంతే. సో అప్పుడప్పుడు కొందరు ఫెస్టివల్కి వస్తారు, ఫెస్టివల్కి వచ్చేసి ఫెస్టివల్ చూసేసి అంత బాగా జరిగింది అని వెళ్ళిపోతారు. అంటే వాళ్ళు ప్రభుని చూసినట్టు కాదు. అఫ్కోర్స్ ప్రభుని చూడడం అవసరం లే, జస్ట్ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. అంతా కూడా ఒక భగవంతుని శక్తి. సో అలాగా నిరాకార బ్రహ్మన్ అంటే భగవంతుని యొక్క శక్తి మాత్రం.
కానీ ఆ శక్తికి వెనకాల శక్తిమాన్, ఆ శక్తిని నడిపించేవాడు ఒకడు ఉన్నాడు, అది శ్రీకృష్ణుడు. అందుకనే నిరాకార బ్రహ్మ ఆరాధన, విరాట రూప ఆరాధన అంత గొప్ప విషయం కాదు, గొప్పది విశేషమైన ఆరాధన అది శ్రీకృష్ణుని ఆరాధన. సో నెక్స్ట్ వ్యాస మహర్షి చెప్తారు, యత్రేమే సదసద్ రూపే ప్రతిసిద్ధే సంవిద అవిద్య ఆత్మని కృతే ఇది తద్ బ్రహ్మ దర్శనం. భగవంతుని సాక్షాత్కారం, సాక్షాత్గా మనం ఆయన చూడాలంటే ఏంటి? ఇక్కడ వ్యాస మహర్షులు చెప్తున్నారు, ఈ రాబోయే కొన్ని శ్లోకాలు చాలా ఇంపార్టెంట్. మనం కానీ ఇది తెలుసుకున్నామంటే భగవంతుని అనుభూతి, భగవంతుని సందర్శనం ఎలా పొందగలం, ఆ సీక్రెట్ మనం తెలుసు. యత్రేమే సద్ అసద్ రూపే ప్రతిసిద్ధే సంవిద. ఇక్కడ వ్యాస మహర్షులు చెప్తున్నారు, ఎప్పుడైతే నేను ఈ శరీరం కాదు, నాలో ఉన్న ఈ మనస్సు బుద్ధి అహంకారం కూడా నేను కాదు, నాలో రెండు శరీరాలు ఉన్నాయి, ఒకటి స్థూల శరీరం, ఇంకోటి సూక్ష్మ శరీరం. స్థూల శరీరం అంటే ఈ పంచభూతాలతో తయారైనది, కనిపిస్తున్నది. కనిపించని ఒక శరీరం లోపల ఉంది, అది మనస్సు బుద్ధి అహంకారంతో తయారైంది. సో ఎవరైతే ఈ యొక్క పాయింట్కి వస్తారు, ఏ పాయింట్? నేను శరీరం కాదు, ఈ శరీరంలో ఉన్న సూక్ష్మ శరీరం కూడా నేను కాను, అటువంటి వాడు తను భగవంతుని దర్శించడానికి అర్హుడవుతాడు. ఇప్పుడు మనమందరము కూడా ఇప్పుడు మాయలో ఉన్నాం. ఏంటది మాయ? నేను అనుకుంటున్నాను నీ శరీరం అని నేను అనుకుంటున్నాను, నేను నా మనస్సుని అని నేను అనుకుంటున్నాను, అది ఒక మాయ. నాకు ఈ శరీరానికి సంబంధమే లేదు, నాకు ఈ మనస్సుకు సంబంధమే లేదు, నాకు ఈ ఆలోచనలతో కూడా సంబంధం లేదు. మనసుతో సంబంధం లేదంటే ఆలోచనలు కూడా సంబంధం. ఈ యొక్క జ్ఞానం చాలా ఇంపార్టెంట్. అందుకని ఇక్కడ అవిద్య ఆత్మని కృతే. ఈ అవిద్య ఏంటది? అవిద్య నేను శరీరం, అది అహంకారం. మనం వేదాలలో ఒక మంత్రం మనం వినుంటాం, అహం బ్రహ్మాస్మి. అహం బ్రహ్మాస్మి అంటే నేను ఆత్మస్వరూపుణ్ణి, శ్రీకృష్ణుని అంశాన్ని. అది ఒరిజినల్ ఐడెంటిటీ. మనము మామూలుగా ఏం జరుగుతుందంటే, ఆత్మ పరిశుద్ధమైన ఆత్మ, ఈ కోరికలన్నీ కూడా ఈ ఆత్మ నుంచి వస్తాయి. ఎలాగైతే ఇప్పుడు ఒక కారు ఉందనుకోండి, కారులో డ్రైవర్ ఉన్నాడు, కారు బీచ్ రోడ్కి వెళ్ళట్లేదు, డ్రైవర్ కోరిక ఉంది బీచ్ రోడ్కి వెళ్ళాలని, కారులో ఏం కోరిక లేదు. బీచ్ రోడ్కి వెళ్ళాలా, లేదా మందిరానికి వెళ్ళాలా, లేదంటే ఢిల్లీకి వెళ్ళాలా, కన్యాకుమారి వెళ్ళాలా, కారుకి కాదు కోరిక ఉండదు. కోరిక ఎవరికి ఉంది? డ్రైవర్కి ఉంది. అలాగనే ఈ శరీరంలో ఏ కోరికలు కనిపిస్తున్నాయి అవన్నీ కూడా ఆత్మకు సంబంధించి. కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, ఈ ఆత్మ తన గుర్తింపుని శరీరంతో పోలుస్తుంది. ఎప్పుడైతే తన శరీరము నేను ఈ శరీరం అని గుర్తిస్తుందో, తన కోరికలు కలుషితమైపోతుంది, తన హితము కలుషితమైపోతుంది. ఇప్పుడు ఎప్పుడైతే డ్రైవరు నేను డ్రైవర్ని కాదు, నేను కార్ని అని అనుకుంటాడో, ఇంకా తనను చూసుకోవటం తను మానేసి కారును బాగా చూసుకుంటాడు. అలాగా అజ్ఞానంలో మనం ఏం చేస్తున్నామంటే దురాశ, మన కోరికలన్నీ కూడా దురాశగా మారి. ఎప్పుడైతే మనం ఈ శరీరం కాదు అనే జ్ఞానానికి వస్తామో, అప్పుడు మాత్రమే మనము భగవంతుని చూడగలుగుతాం. మమ్మల్ని మనం చూడగలుగుతాము, భగవంతుని మనం ఇప్పుడు మమ్మల్ని మనం చూడట్లేదు.
భగవంతుడిని కూడా మనం చూడలేము. అటువంటిప్పుడు మనం శరీరాన్ని చూస్తున్నాం. శరీరాన్ని చూసిన వాడు భగవంతుని చూడలేడు. ఆత్మను చూసిన వాడు భగవంతుని చూడగలుగుతాడు. సో ఇప్పుడు నెక్స్ట్ శ్లోకంలో వ్యాస మహర్షి చెప్తారు, యది ఏషోపరత దేవి మాయా వైశారది మతి సంపన్న ఏవేతి విదుర్ మహీంని స్వే మహీయతే. ఆ మాయా శక్తి ఏదైతే ఉందో ఆ జీవుణ్ణి కప్పివేసింది. కానీ ఎప్పుడైతే ఆ మాయా శక్తి ప్రభావం తగ్గిపోతుందో, ఎప్పుడైతే జీవునికి జ్ఞానం పెరుగుతుందో, నేను ఈ శరీరం కాదు, నేను ఆత్మని అని జ్ఞానం పెరుగుతుందో, సంపన్న ఏవే ఇతి విదుర్ మహీంని స్వే మహీయతే, అప్పుడు తను నిజమైన ముక్తిని పొందగలుగుతాడు. సో ఇప్పుడు ఇందాక మనం తెలుసుకున్నాము ఏంటది? ఆత్మ. ఎవరైతే నేను ఆత్మని కాదు, నేను శరీరాన్ని కాదు, నేను ఆత్మని తెలుసుకుంటున్నారో వారు మాత్రం భగవంతుని చూడగలరు. నేను ఈ శరీరం కాదు, నేను ఆత్మని అనేది, నేను ఈ శరీరం అనేది అది మాయ, నేను ఈ ఆత్మ అనేది అనుకునేది అది ముక్తి. ఇప్పుడు నేను ఈ స్థానానికి రావాలంటే ఏంటది స్థానము? నేను శరీరం కాదు, నేను ఆత్మని. అందుకే భగవత్ అనుగ్రహం లేకపోతే సాధ్యమే లేదు. భగవంతు అనుగ్రహం ఉంటే మాత్రమే ఏ మాయ శక్తి అయితే మమ్మల్ని పట్టుకుందో ఇప్పుడు తను వదిలేస్తుంది. ఇప్పుడు మనం కళలో మనం నిద్రపోతున్నాం అనుకోండి, కలగంటుంది. కళలో నేను పెద్ద రాజు అయిపోవచ్చు, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అయిపోతాను, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయిపోతాను. ఆ కళలో నేను మోహితం అయిపోయి ఏమేమో చేస్తున్నాను కళలో. కళ నుంచి బయటికి రావాలంటే యాక్చువల్గా నిజమైన ప్రపంచం కళ బయట ఉంది, కళ లోపల నేను ఏదేదో ఊహించుకుంటున్నాను. సో అలాగా ఈ భౌతిక లోకంలో నేను ఏదేదో ఊహించుకుంటున్నాను. నేను ఈ శరీరము, నేను సింహాన్ని, నేను మృగాన్ని, నేను అమ్మాయిని, నేను అబ్బాయిని, నేను రాజు అయిపోయాను. ఇవంతా కూడా మాయా. మనము రాజు కాదు, అబ్బాయి కాదు, అమ్మాయి కాదు, భారతీయుడిని కాదు, పాకిస్తానీ కాదు, అమెరికన్ కాదు. మనము ఆత్మస్వరూపలము. ఆత్మకు ఏ ప్రాంతంతో సంబంధం లేదు, ఏ జాతితో సంబంధం లేదు, ఏ మతంతో సంబంధం లేదు, ఏ ధర్మంతో కూడా సంబంధం లేదు. ఒకే ఒక ధర్మం ఏంటది? తను శ్రీకృష్ణుని అంశము. కానీ మనమందరము కూడా ఈ మాయలో చిక్కులు. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక్కొక్కసారి డ్రామా నాటకాలు వేసినప్పుడు కొందరికి వేషాలు వేస్తారు. కొందరు సింహ వేషంలో వస్తారు, కొందరు గుర్రం వేషంలో వస్తారు. ఎప్పుడైతే ఆ వేషం వేసేస్తారో బయట కూర్చున్న వాళ్ళకి అక్కడ ఒరిజినల్ వ్యక్తి కనిపించడు. వేషం వేసుకున్న వాడు కూడా, సింహం వేషం వేసుకున్న వాడు కూడా నేను సింహాన్ని తను అనుకొని గర్జిస్తాడు. కానీ తన ఒరిజినల్ ఐడెంటిటీ ఏంటి? తను మానవుడు, వేషం వేసుకున్నాడు అంతే. అలాగనే ఈ శరీరం అనేది ఒక వేషమే. నేను ఒక పురుషుడిని, నేను ఒక స్త్రీ, నేను భారతీయుడిని, నేను ఒక పాకిస్తాను, నేను అమెరికన్ను, నేను రెడ్డి, నాయుడు, తెలంగాణ, ఆంధ్ర, ఇదంతా కూడా ఒక వేషమే. ఎప్పుడైతే వేషం వేసుకుంటామో అటు అలా నేను వర్తిస్తాం. సింహ వేషం వేసుకోండి, సింహంలా గర్జిస్తాం. పిల్లి ఒక ఆత్మ పిల్లి శరీరం మీద పిల్లిలాగా మాట్లాడుతుంది. ఎగ్జాక్ట్లీ అలాగనే ఇప్పుడు నేను శరీరంలో ఉన్నాను, నేను పురుషుడిని నేను గుర్తిస్తున్నాను కాబట్టి నేను ఇలా బిహేవ్ చేస్తాను. ఒరిజినల్ గా నేను ఇలా బిహేవ్ చేయను. ఒరిజినల్ గా లోపల ఉన్న ఆత్మస్వరూపుణ్ణి, అది నా ముక్తి స్థానం అది. కానీ ఈరోజు మాయ నాకు ఒక రూపాన్ని ఇచ్చింది, మాయ నన్ను కప్పేసింది, ఒక శరీరాన్ని ఇచ్చి, ఒక మాస్క్, ఒక వేషాన్ని ఇచ్చి. ఆ వేషం పోవాలంటే భగవత్ అనుగ్రహం అవసరం. ఆ భగవత్ అనుగ్రహం లేకపోతే మమ్మల్ని మేము చూడలేము. సపోజ్ నేను ఆ వేషం వేసుకున్నాను, డైరెక్టర్ ఎవరైతే ఉన్నాడో నేను సింహం వేషం వేసుకోవాలని వేసి నాటకం లోపల పంపించేశాడు డ్రామా థియేటర్ లో. నేను తీయాలనుకుంటున్నా కానీ డైరెక్టర్ అంటాడు లేదు నువ్వు వేసుకోవాల్సిందే.
ఎప్పుడు నేను ఆ వేషాన్ని తీయగలను? ఈ థియేటర్ నుంచి బయటకు వస్తేనే తీయగలను. సో మాయా అనేది ఆ డైరెక్టర్ లాంటి వేషం ఇచ్చి నాటకం చేయడానికి పంపించేసి మమ్మల్ని అందరినీ. భగవంతుని అనుగ్రహం ఉంటేనే ఆ స్టేజ్ నుంచి బయటికి వెళ్ళగలమా. కాబట్టి ఇక్కడ ఆచార్యులు వ్యాస మహర్షి చెప్తున్నారు, ఆయా వైశారది మతి సంపన్న ఏవేది. భగవంతుని అనుగ్రహం సంపన్నలైన వారు మాయా నుంచి బయటపడగలరు. ఈ వేషధారణ ఏదైతే కనిపిస్తోందో మనకి, వాటి నుంచి మనం బయటపడగలం. లేదంటే మనం ఆ వేషంలో చిక్కులు కొంటాము. జన్మం నుంచి ఈ రోజు మనిషి వేషం వేసుకున్నాం, నెక్స్ట్ జన్మ సింహ వేషం వేసుకుంటాం, నెక్స్ట్ జన్మ కుక్క వేషం వేసుకుంటాం, నెక్స్ట్ పిల్లి వేషం వేసుకుంటాం. వేషాలు మారుతూనే ఉంటాం. కానీ నన్ను చూడట్లేదు. ఎక్కడ నన్ను నేను చూడట్లేదు, భగవంతుడిని నేను చూడలేకపోతున్నాను. అది మాయ అంటే. కానీ ఎప్పుడైతే నేను భగవంతుని అనుగ్రహం పొందుతానో, భగవంతుడు నన్ను ఆ మాయ నుంచి నన్ను తీస్తాడు. భగవంతుని శక్తి చాలా పవర్ఫుల్. మనం అనుకోకూడదు, ఎలా భగవంతుడు నన్ను మాయ నుంచి తీస్తాడు? నేను ఎంత ప్రయత్నించినా మాయ నుంచి బయటపడలేకపోతున్నాను కదా. మనం మన స్వశక్తితో మాయాని మనము ఓడిపించలేము, మాయని జయించలేము. మన స్వశక్తితో, మన భగవంతుని శక్తితో మాత్రమే అది. అందుకనే భగవద్గీతలో శ్రీకృష్ణుడు అంటాడు, దైవి ఏష గుణమయి మమ మాయా దురత్యయ. నా మాయ శక్తి దురత్యయా. చాలా కష్టం. అది కష్టం కాదు, అది ఇంపాసిబుల్. కృష్ణ దురత్యయ మామేవయే ప్రపద్యంతే. కానీ నన్ను నా శరణాగతి పొందితే మాయామేతాం తరంతితే. మాయా నుంచి తరంతితే. మాయా శక్తి మనం తరించగలుగుతాం. ఎలాగా? మామేవయే, భగవంతుని శరణాగతి. అందుకనే ఇక్కడ ఆచార్యులు చెప్తున్నారు, వ్యాస మహర్షి చెప్తున్నారు, మనము భగవంతుని భక్తి సేవతో భగవంతుని అనుగ్రహాన్ని కోరాలి, భగవంతుని ప్రార్థించాలి. ఎప్పుడైతే మనం ప్రార్థిస్తామో, భక్తి సేవ చేస్తామో, ఆ అనుగ్రహం మన మీద పడుతుంది. ఆ అనుగ్రహంతో మాత్రమే ఈ భౌతిక లోకం నుంచి, భవబంధనాల నుంచి, మాయా నుంచి, తాపత్రయాల నుంచి మనం బయటపడాలి. ఏవం జన్మని కర్మాణి హి అకర్తుర్ అజనస్య వర్ణయతి స్మ కవయో వేద గుహ్యాన్ని హృత్పటే. సో ఇక్కడ సీక్రెట్ ఇస్తున్నారు. ఆ అనుగ్రహాన్ని ఎలా పొందగలం? ఇప్పుడు ఇంతవరకు మనం ఏం తెలుసుకున్నాము? మన భవబంధనం నుంచి, మాయా ప్రభావం నుంచి బయటికి పడాలంటే భగవంతుని అనుగ్రహం అవసరము. ఆ భగవంతుని అనుగ్రహం ఎలా మనం పొందగలం? దాని సీక్రెట్ ఇక్కడ చెప్తున్నారు. ఏంటది? ఏవం జన్మని కర్మాణి. భగవంతుని జన్మ కర్మాన్ని మనం తెలుసుకుంటే, హి అకర్తుర్ అజనస్య. ప్రజలందరూ కూడా భగవంతుని జన్మ కర్మాన్ని తెలుసుకున్నారంటే, వర్ణయతి స్మ కవయో. పెద్ద ఆచార్యులు దాన్ని వర్ణించారు. ఎందుకు వర్ణించారు? ఆచార్యులు సపోజ్ ఎవరో ఒకడు పుస్తకం రాశాడు, మహాత్మా గాంధీ లైఫ్ హిస్టరీ. వ్యాస మహర్షులు శ్రీకృష్ణుడి లైఫ్ హిస్టరీ, అటువంటి మహాత్మా గాంధీ లైఫ్ హిస్టరీ రాసినట్టుగా శ్రీకృష్ణుడు లైఫ్ హిస్టరీ రాయలే. ఎందుకంటే మహాత్మా గాంధీ లైఫ్ హిస్టరీ చదివితే ముక్తి రాదు. శ్రీకృష్ణుని లైఫ్ హిస్టరీ చదివితే మనకు ముక్తి కలుగు. ఎందుకంటే శ్రీకృష్ణుని జన్మ, శ్రీకృష్ణుని కర్మలు అది ఈ భౌతిక లోకానికి సంబంధించింది కాదు. కాబట్టి అది ముక్తి మనకు ప్రసాదిస్తుంది. గాంధీ ఆయన చేసిన కర్మలన్నీ కూడా చాలా గొప్పదై ఉండొచ్చు, దేశానికి కాదు, సమాజానికే కాదు, మన లోకానికే హితకరమైనది అయి ఉండొచ్చు. కానీ దాన్ని వింటే ముక్తి రాదు, బంధనం ఇంకా పెరుగుతుంది. కానీ శ్రీకృష్ణుని, అందుకనే వర్ణయతి స్మ కవయో. గొప్ప గొప్ప ఆచార్యులు వర్ణించారు శ్రీకృష్ణ లీలలను, శ్రీకృష్ణుని నానా అవతార లీలల్ని
వర్ణించారు. ఇది వేద గుహ్యం, వేదాలలో కూడా దక్కని విషయాలు ఇవన్నీ కూడా. సో భగవంతుని అనుగ్రహం మనం పొందాలంటే భగవంతుని జన్మ కర్మాన్ని మనం తెలుసుకోవాలి. వెరీ సింపుల్. ఇందాక మనం 22 అవతారాల గురించి మనం తెలుసుకున్నాం. అలా జీవితం అంతా కూడా నానా అవతారాల గురించి తెలుసుకుంటూ మనం జీవితాన్ని గడిపామంటే ఖచ్చితంగా నెక్స్ట్ శ్లోకంలో అదే చెప్తారు, మనం భగవంతుని చూడగలిగి. సో నచాస్య కశ్చిన్ నిపుణేన ధాతు అవైతి జంతు కుమనీష ఊతి నామాని రూపాని మనోవాచోభిః సంతవంతో నట చార్యం ఇవాగ్ర. ఎవరు ఆ భగవంతుని చూడలేదు. ఇప్పటి వరకు మనం తెలుసుకున్నాము, భగవంతుని అనుగ్రహాన్ని పొంది మనం భగవంతుని చూడగలం, మన ఆత్మను కూడా మనం చూడగలం. కానీ ఒక కేటగిరీ జీవులు ఉన్నారు, వారు భగవంతుని చూడలేరు. నాస్య వాళ్ళు చూడలేరు. ఎటువంటి వారు? కామ్యకర్మంలో నిమగ్నమైన వారు. జీవితంలో ఏదో సాధించాలి, అది పోరాడాలి, అలా చేయాలి, డబ్బు సంపాదించాలి, అది చేయాలి, అటువంటి వారు భగవంతుని చూడలేరు. భగవంతుడు అనేవారు అదొక రకమైన పిచ్చి. ఒకటి జీవితం అంతా బాగా ఎంజాయ్ చేయాలి, అటువంటి వారు ఎవరు భగవంతుడు చూడలేరు. ఇంకొకటి ఎవరైతే నేనే భగవంతుడు అంటున్నాడు, అటువంటి వాడు కూడా భగవంతుడు. మనోవాచుభిః మనసులో కూడా ఆలోచించలేరు భగవంతుడి గురించి, మాటల్లో కూడా వర్ణించలేరు భగవంతుడు. నెక్స్ట్ ఎవరెవరు భగవంతుడిని చూడగలరు? సవై ఇదం విశ్వం అమోఘలీలా. ఇది కాదు, నెక్స్ట్ శ్లోకం. సవేద ధాతు పదవిం పరస్య దురంత వీర్యస్య రథాంగపాణేః సోమాయయా సంతతయా అనువృత్య భజేత తత్పాద సరోజగన్మం. సవేద ధాతు పదవిం పరస్య, ఆ భగవంతుడు పరలోకానికి చెందినవాడు. దురంత వీర్యస్య రథాంగపాణి. రథాంగపాణి అంటే సారంగపాణి, రథాంగపాణి అంటే చక్రాన్ని ధరించిన వాడు. ఆ చక్రాన్ని ధరించిన వానికి మనము భగవంతుని భక్తి సేవ మనం చెల్లించామంటే, అటువంటి వారు మాత్రమే. ఎటువంటి భక్తి సేవ చెల్లించాలి? విన్నాం, అహైతుకి అప్రతిహత, ఆగకూడదు. ఆ సేవ ఎప్పటికీ ఆగకూడదు. ఏ ఒక కోరికతో కూడా, వాంఛనతో కూడా ఆ సేవ చేయకూడదు. నేను ఈ సేవ చేస్తే భగవంతుడు నాకు అది ఇస్తాడు. బిజినెస్ కాదు, భక్తి, ప్రేమతో చేయాలి. అటువంటి భజేత తత్పాద సరోజ గంధం, ఆయన పాదాల నుంచి కమల గంధం, అక్కడ నుంచి సరోజ గంధం. సరోజ అంటే కమలం, కమలంలో ఒక సువాసన, పరిమళం ఉంది. ఆయన పాదాల నుంచి అటువంటి పరిమళం వస్తుంది. అటువంటి భగవంతునికి మనము మన సంపూర్ణ శక్తితో మనం భగవంతుని సేవ చేయగలగాలి. సంతత నిరంతరంగా అనువృత్య, అదే మన పని, ఇంకా వేరే పని లేదు. భగవంతుని భక్తి సేవ అలా మనం చేయగలిగితే భగవంతుని అనుగ్రహం మనం పొందగలం. అటువంటి భగవంతునికి సేవ. నెక్స్ట్ వ్యాస మహర్షులు అంటారు, అతేహ ధన్య భగవంత ఇత్థం యద్ వాసుదేవే అఖిల లోకనాథ కుర్వంతి సర్వాత్మకం ఆత్మభావం నయత్ర భూయః పరివర్త ఉగ్రహ. ఇందాక వ్యాస మహర్షులు ఏం చెప్పారు? ముక్తిని పొందాలంటే భగవంతుని అనుగ్రహం అవసరం ఉంది. భగవంతుని అనుగ్రహం రావాలంటే మనము భగవంతుని జన్మ కర్మ గురించి వినాలి. ఇప్పుడు ఈ భాగవతంలో మన జీవితంలో అటువంటి చర్చ
జరగాలి. భగవంతం ఇత్తం ధన్య. ఇటువంటి చర్చ జరిగే చోటు అది ధన్యమైన చోటు. ఇప్పుడు మనం ఆన్లైన్ లో మనం డిస్కస్ చేసుకుంటున్నాము, భగవంతుని లీలల గురించి చర్చించుకుంటున్నాము. ఇది మామూలు కర్మ కాదు, ఇది చాలా పుణ్యమైంది, చాలా చాలా మంగళ కార్యం మనం చేస్తున్నాం. ఈ ప్రపంచంలో ఏదైనా మంగళ కార్యం జరుగుతుందంటే అది భగవంతు లీల వర్ణించడము, వినడం ఉత్తమమైన పుణ్యకార్యం. సో అలాగా ఎవరైతే చర్చిస్తారో అది ఉత్తమమైన కర్మ అని ఇక్కడ వ్యాస మహర్షులు చెప్తారు. అంతేకాదు ఇక్కడ ఇంకొక విషయం వ్యాస మహర్షులు చెప్తున్నారు. కుర్వంతి సర్వ ఆత్మకం ఆత్మభావం. ఆయన అంటారు గ్యారంటీ, 100% గ్యారంటీ. దేనికి గ్యారంటీ? నయత్ర భూయ పరివర్త ఉగ్రహ. ఈ భవబంధనాల నుంచి విముక్తి గొలగడానికి 100% గ్యారంటీ మార్గం ఏంటది? భగవంతుని చర్చించడం. జీవితంలో మనం కొన్ని ప్రొడక్ట్స్ మన డిమార్ట్ కో లేదా రిలయన్స్ మాల్ మనం వెళ్ళినప్పుడు 100% గ్యారంటీ, నేను తీసుకుంటే బాగుంటుంది అలా మనం చెప్తారు. మనం వెంటనే కొంటాం, 100% గ్యారంటీ అని. మొన్న మోదీ గవర్నమెంట్ కి గ్యారంటీ అంటారు. సో ఇక్కడ శ్రీకృష్ణుని గ్యారంటీ, ఇక్కడ ఖచ్చితంగా ముక్తి దొరుకుతుంది, మోక్షం దక్కుతుంది. శ్రీకృష్ణుని గ్యారంటీ ఇక్కడ 100%. అందుకనే వ్యాస మహర్షులు చెప్తున్నారు కుర్వంతి సర్వాత్మకం ఆత్మభావం. 100% ఖచ్చితంగా, ఏ ఒక్క డౌట్ అవసరం లేదు. ఈ మాయ నుంచి మనం బయటపడడానికి శ్రీకృష్ణు లీలల ద్వారా సాధ్యమా? అంతేనా? కృష్ణ లీలలు వింటూ 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 ముక్తి వస్తుందా ప్రభు? ఏ తపస్సు చేయని అవసరం లేదా? హిమాలయాలకు వెళ్ళిన అవసరం లేదా? ఏమి త్యాగం చేయని అవసరం లేదా? మందిరాలు కట్టిన అవసరం లేదా? పూజలు చేయని అవసరం లేదా? ఏమీ అవసరం లేదు. ఏం చేయాలి? భగవంతుని లీలలు చర్చిస్తూ. సో ఇక్కడ వ్యాస మహర్షులు చెప్తున్నారు 100% గ్యారంటీ. ఎవరైతే శ్రీకృష్ణుని లీలల గురించి చర్చిస్తారో, శ్రీకృష్ణుని లీలలు వింటుంటారో 100% గ్యారంటీ ముక్తి పొందుతారు. కాబట్టి ఇదం భాగవతం నామ పురాణం బ్రహ్మ సంహితం ఉత్తమ శ్లోక చరితం చకార భగవాన్ నిశ్రేయసాయ లోకస్య ధన్యం స్వస్తి అయనం మహత్. కాబట్టి వ్యాస మహర్షులు అంటారు, కాబట్టి ఈ భాగవతాన్ని రచించాము. అంటే భాగవతము చదివిన వారు 100% గ్యారంటీ ముక్తి పొందుతారు అని వ్యాస మహర్షులు ఇక్కడ చెప్తున్నారు. మామూలు గ్రంథం కాదు శ్రీమద్ భాగవతం. ఇదం భాగవతం నామ, ఈ భాగవతం గ్రంథము పురాణ బ్రహ్మ సంహితం, సంపూర్ణ వేద గ్రంథాలకి సారాంశం. ఉత్తమ శ్లోక చరితం, వ్యాస మహర్షులు రచించిన వారు. ఆ వ్యాస మహర్షులు ఎవరు? నిశ్రేయస్యాయ ఉత్తమ శ్లోక చరితం చకార భగవాన్. ఆయన భగవంతుడే, భగవంతుని అవతారమే వ్యాస మహర్షులు. నిశ్రేయాస లోకస్య ధన్యం స్వస్తి అయనం. పర్ఫెక్ట్ మంగళకరమైన గ్రంథం శ్రీమద్ భాగవతం. భాగవతంలో శ్రీకృష్ణుని లీలలు ఉన్నాయి. ఆ లీలలు చదివిన ద్వారా మాత్రమే మనము ముక్తిని పొందగలం. చూడండి, ఈ శ్లోకాలని చాలా ఇంపార్టెంట్ సీక్వెన్స్ లైన్ బాగా వేదవ్యాసులు వివరించారు. తత్ ఇదం గ్రాహయం ఆశ సూతం ఆత్మవతాం వరం సర్వ వేదేతి హాసనం సారం సముద్రితం. ఈ భాగవత గ్రంథం వ్యాస మహర్షులు మొదటికి తన సుపుత్రుడైన శుకముని వారికి బోధించారు. వ్యాస మహర్షులు తన పుత్రుడు శుకమునికి బోధించారు. శుకముని ఏం చేశారు? సారం సముద్రితం. ఆ సారాన్ని ఆయన పూర్ణంగా నేర్చుకుంది. ఇప్పుడు పాలుంది, పాలు మనం కాంచితే వెన్న వస్తుంది కదా, చిలికితే వెన్న వస్తుంది. యాక్చువల్లీ వెన్న అనేది పాలకి సారం, మిగతా అంతా వాటరే, లిక్విడ్.
సంపూర్ణ వేద గ్రంథాల సారము, వేదాలన్నిటిని చిలికితే మనకు సారము, ఆ సారము భాగవతం. వ్యాస మహర్షులు తన సుపుత్రుడైన శుకముని వారికి ఇచ్చారు. సతు సంశ్రావయ భాష మహారాజం పరీక్షితం. శుకముని వారు ఏం చేశారు? ఆయన దగ్గర దాచుకోలేదు ఆ జ్ఞానాన్ని. ఆయన మహారాజు పరీక్షితులకి బోధించి ప్రాయోపవిష్టం గంగాయాం పరితం పరమ ఋషివి. సో వ్యాస మహర్షులు శుకముని వారు బోధించారు. శుకముని వారు మహారాజు పరీక్షితులు బోధించారు. మహారాజు పరీక్షితులకి బోధిస్తున్నప్పుడు శుకముని వారు సూత గోస్వామి, సూత ఋషి, ఆయన దీర్ఘంగా విన్నారు. ఇక్కడ సూత గోస్వామి చెప్తున్నారు, అదే భాగవతం ఇప్పుడు నేను మీకు అందరికీ చెప్పబోతున్నాను. ఏ భాగవతంతో ఖచ్చితంగా 100% మోక్షానికి సక్సెస్ వస్తుందో ఆ భాగవతాన్ని మీకు ఇవ్వబోతున్నాను. ఆ భాగవతాన్ని ఏ భాగవతం అయితే వింటే మాయా నుంచి మనం మాయా ప్రభావం మనం గెలవగలుగుతాము, ఆ భాగవతాన్ని మీ అందరికీ నేను మళ్ళీ బోధిస్తాను అని సూత గోస్వామి వారు శౌనక ఋషులందరికీ చెప్పారు. మళ్ళీ ఆయన అంటారు, కృష్ణ స్వధామోపగతే ధర్మ జ్ఞానాది సహ కలౌ నష్ట దృశామేష పురాణార్పో అదునోదిత. కృష్ణే స్వధామోపగతే, కృష్ణుడు తన స్వధామానికి వెళ్ళిపోయారు. ఆయన వెళ్ళినప్పుడు ధర్మ జ్ఞానాది విహిత, ధర్మము, జ్ఞానము, మంచి గుణాలు, సత్వగుణము అంతా కూడా ఆయనతో పాటు వెళ్ళిపోయింది. ఎందుకంటే అవన్నీ కూడా కృష్ణుడు వెనకాలే ఉంటాయి. కృష్ణుడు ఎక్కడ ఉంటాడో ధర్మం అక్కడ ఉంటుంది, ధర్మం ఎక్కడైతే ఉంటుందో జ్ఞానం అక్కడ ఉంటుంది, జ్ఞానం ఎక్కడైతే ఉంటుందో గుణాలన్నీ కూడా, సద్గుణాలన్నీ అక్కడ ఉంటాయి. అందుకనే భక్తి లేకపోతే మంచి గుణాలు సాధ్యమే లేదు. భక్తి ఉన్న చోటు కృష్ణుడు ఉంటాడు, కృష్ణుడు ఉన్న చోటు ధర్మం ఉంటుంది, ధర్మం ఉన్న చోటు జ్ఞానం ఉంటుంది, జ్ఞానం ఉన్న చోటు సద్గుణాలు ఉంటాయి. ఎప్పుడైతే కృష్ణుడు తన స్వధామానికి వెళ్ళిపోయాడో 5000 సంవత్సరాల వెనకాల తన లీలలు ముగించి ధర్మ జ్ఞాన అన్ని కూడా ఆయనతో పాటు ఆయన వెళ్ళిపోయినప్పుడు ఈ కలియుగం కలౌ నష్ట దృశామి, నష్టమైన కలియుగంలో పురాణ అర్క, ఈ పురాణం అనేది శ్రీమద్ భాగవత పురాణము సూర్యునిలాగా ఉదయించింది. చీకటిలో సూర్యునిలాగా ఉదయం. కలియుగం అనేది చీకటిగా ఉన్నప్పుడు సూర్యుడు ఉదయించాడంటే చీకటి అంతా వెళ్ళిపోతుంది, వెలుతురు వచ్చేస్తుంది. అదునోదిత ఉదిత, ఈ చీకటి కలియుగంలో ఉన్న చీకటిని వెలిగించడానికి శ్రీమద్ భాగవతం ఉదయించింది. శ్రీకృష్ణుడు వెళ్ళిపోయినప్పుడు మొత్తం అంతా చీకటి అయిపోయింది. ఆ చీకటిని తొలగించడానికి అదే భగవంతుడు మళ్ళీ భాగవత రూపంలో అవతరించాడు. భాగవతం రూపంలో శ్రీమద్ భాగవతం అనేది శ్రీకృష్ణుని యొక్క అవతారమే. ఎవరైతే శ్రీమద్ భాగవతం చదువుతారో 100% ఖచ్చితంగా వ్యాస మహర్షులు చెప్తున్నారు, ఖచ్చితంగా తను మోక్షాన్ని పొందు. మనం కన్నా దీన్ని సీరియస్ గా తీసుకున్నామంటే భాగవతం చదవడానికి, ఈ సినిమాలు, టీవీలు, సీరియళ్ళు, ఎపిసోడ్లు, రీల్స్ వాటిని ఆపేసేయాలి. ఓన్లీ భాగవతం చదవాలి. మన సంసారం నడపడానికి ఏదో పని చేసుకొని, బిజినెస్ చేసుకొని మిగతా సమయం అంతా భాగవతం చదవాలి. అవన్నీ ఎంటర్టైన్మెంట్లు అవన్నీ పెట్టుకోకూడదు. బికాస్ అవన్నీ చేస్తున్నంతగా మన భవబంధనాలు పెరుగుతూ ఉంటాయి. అని కృష్ణుని లీలలు విన్నంతగా మనకు ఖచ్చితంగా 100% గ్యారంటీ మోక్షం. సో అలాగా ఇక్కడ సూత గోస్వామి చెప్తున్నారు. ఇంకా 4వ అధ్యాయం నుంచి సూత గోస్వామి ఏదైతే విన్నారో మహారాజ్ పరీక్షితులకు బోధించిన ఆ విషయం అంతా కూడా ఇప్పుడు మొదలవుతుంది. సో నెక్స్ట్ వీక్ నుంచి మనం అన్ని తెలుసుకుందాం. సో నా స్పెషల్ రిక్వెస్ట్ ఏంటంటే మళ్ళీ అధ్యాయాన్ని చదవండి. పొద్దున్నే చదివి ఈవినింగ్ చదివితే మీరు చూసారు
దుఃఖం నుంచి ముక్తి కలుగుతుంది. అంతేకాదు ఖచ్చితంగా 100% మోక్షానికి ఒక్క మార్గం, చాలా సులభమైన మార్గం శ్రీమద్ భాగవతం. కాబట్టి దయచేసి భాగవతాన్ని బాగా చదవండి. ఇంకొక విషయం ఏంటంటే ఈ నెలపాటు ఇంకొక 2 నెలలు మనం భగవద్గీత మ్యారథాన్ మనం చేస్తున్నాం. గీతా మ్యారథాన్. మన లక్ష్యం ఏంటంటే ఈ జ్ఞానము, ఈ 100% ఖచ్చితంగా మోక్షం పొందే మార్గము మనలో ఎందుకు సీమితం చేసుకోవాలి? మనం 10 మందికి పంచాలి. ఇప్పుడు సపోజ్ మనం సూపర్ మార్కెట్కి వెళ్ళాము, అక్కడ 100% గ్యారంటీ ఇది మంచి ప్రోడక్ట్ మనకు తెలిసిందనుకోండి, వెంటనే మనం ఏం చేస్తాము, మన ఇళ్లలో ఉన్న వాళ్ళందరికి కాల్ చేస్తాం, చూడండి ఇది చాలా మంచి ప్రోడక్ట్ మీరు కొనండి, మంచి ప్రోడక్ట్ మీరు కొనండి. పక్కింటి వాళ్ళందరికీ చెప్తాము. ఎందుకు చెప్తాము? మంచి ప్రోడక్ట్ ఎలా ఊరుకోకుండా ఇవన్నీ నేను అందరికీ చెప్పకుండా నా దగ్గర ఎంత మంచిది వచ్చిందో దాన్ని అందరికీ చూపించుకుంటాను. అలాగా మనలో ఉత్సాహం ఉండాలి. ఏంటది? భగవద్గీతను అందరికీ ప్రచారం చేయాలి. సో అండ్ కృష్ణుడు చెప్తాడు, ఎవరైతే నా భగవద్గీత జ్ఞానాన్ని ప్రచారం చేస్తాడో అటువంటి వాని కన్నా అతి ప్రియమైన భక్తుడు ఇంకెవ్వరూ లేరు. భగవంతునికి ప్రియం అవ్వాలి, అతి ప్రియం అవ్వాలంటే ఆయన జ్ఞానాన్ని మనం శ్రీల ప్రభుపాద గారు చెప్తారు, మన కృష్ణ చైతన్యం పంతం చాలా విశేషమైంది. ఇక్కడ మనము భగవంతుని మనం వెతకట్లేదు. మనం మామూలుగా ఏ మఠానికి వెళ్ళినా భగవంతుని మనం చూడాలి, భగవంతుని వెతకాలి. ఇక్కడ భగవంతుని మనం వెతకట్లేదు. మనం ఏం చేస్తున్నాము? మన భక్తి సేవతో భగవంతుని ఆకట్టుకొని భగవంతుడే మమ్మల్ని వెతుక్కొని వచ్చేట్టు మనం చేయాలి. అది గొప్పతనం. ఇప్పుడు నరేంద్ర మోదీని మనం చూడటం అది గొప్ప కాదు. ఎంతో మంది ఈ మన భారతదేశంలో ఉన్న 200 కోట్ల మంది కూడా నరేంద్ర మోదీ చూడాలని అనుకుంటున్నారు, కలవాలనే. కానీ నరేంద్ర మోదీ మమ్మల్ని కలవాలనుకోవడం అది గొప్ప, అది చాలా స్పెషల్. దానికి ఏం చేయాలి? అలాగా కృష్ణుడిని చూడడం అనేది చాలా గొప్ప కాదు. కృష్ణుడు మమ్మల్ని వెతుక్కొని రావాలి. ఎక్కడ ఇప్పుడు ఈ మాతాజీ ఎవరు ఇంత భగవద్గీత డిస్ట్రిబ్యూట్ చేస్తాం, ఎవరు ఇవిడ? వెళ్దాము వాడి ఇంటికి. కాబట్టి ఇది ఒక చాలా మంచి అవకాశం అందరికీ. మన ప్రభువులు అంబరీష్ ప్రభు అండ్ సర్వజిత్ ప్రభు ఉన్నారు. ప్రభువుల్ని సంపర్కించండి, మీరు రిజిస్టర్ చేసుకోండి, మీరు బుక్ తీసుకోండి, ఒక 10-20 బుక్లు తీసుకోండి. ఈ ఒక 2 నెలలు ఒక 100 బుక్స్ భగవద్గీత టార్గెట్ పెట్టుకొని 100-200 పుస్తకాలు భగవద్గీత, లేదంటే మిగతా పుస్తకాలు, చిన్న పుస్తకాలైనా పర్లేదు, అందరూ కూడా దయచేసి ఈ బుక్ మ్యారథాన్ లో పాల్గొని. నేను 100% గ్యారంటీ చెప్తాను, ఈ 2 నెలలుగాన మనం భగవద్గీత మ్యారథాన్ ఒక గమ్యం పెట్టుకొని మనం చేసామంటే కృష్ణుని అనుభూతి ఈ 2 నెలల్లోనే పొందగలుగుతాం. మీరే వచ్చి చెప్తారు, ప్రభు ఎంత మిరాకల్, ఎంత మ్యాజిక్ జరిగిపోయిందంటే నేను అనుకోలేదు ప్రభు ఇలా జరుగుతుంది, కృష్ణుడు అనుగ్రహం తప్ప ఇంకా వేరే సాధ్యమే లేదని మీరు గ్యారంటీ మీరు వచ్చి నాకు చెప్తారు. కాబట్టి నా స్పెషల్ రిక్వెస్ట్, అందరూ కూడా బుక్ మ్యారథాన్ లో పాల్గొనండి. ఇది ఇటువంటి సంవత్సరానికి ఒకసారి వచ్చే మంచి అవకాశాన్ని పోగొట్టుకోవద్దండి. శ్రీల ప్రభుపాదుల వారి ప్రియమైన సేవ ఇది. ఎందుకంటే ఆయన గురువు గారు ఇచ్చిన ఒక్క ఆదేశం ఆయనకు, భగవద్గీతను ప్రచారం చేయండి. ప్రభుపాద వారు అదే ఆదేశం మనకి ఇచ్చారు. కాబట్టి అందరూ కూడా దయచేసి పాల్గొండి ఈ బుక్ మ్యారథాన్ లో. చాలా మంచి అవకాశం. అండ్ నేను చెప్పినట్టుగా విష్ణు అనుభూతి ఈ 2 నెలల్లో పొందాలి. ఓకే, సో మనం సెలవు తీసుకుందాం. నెక్స్ట్ వీక్ మనం భాగవతం, ఇందాక సూత గోస్వామి గారు చెప్తున్నారు, ఇక మీట నేను చెప్పబోతాను ఆ 4వ అధ్యాయం నుంచి ఆ భాగవతం మనం ఆయన పరీక్షిత్ మహారాజు బోధించిన ఆ విషయాలన్నీ కూడా మనం. హరే కృష్ణ. శ్రీ శ్రీ రాధా మదన్ మోహన్కి జై. శ్రీ నితాయ గౌరంగకి హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ.
हरे कृष्ण प्रभु। हरे कृष्ण प्रभु जी। हरे कृष्ण प्रभु जी।